హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ తీసుకున్నట్టయితే ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ చేసినప్పుడు చెప్పారో ఏమని, ఇది చదరంగం కాదు రణరంగం అనేసి. సో ఇక్కడ క్లియర్గా అయితే డే బై డే దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. సో వాటన్నిటి గురించి ఏంటి, అవన్నీ ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేశారు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో తర్వాత తీసుకున్నట్టయితే, సో ఇవాళ ఎపిసోడ్లో అయితే కొంచెం లైవ్లో ఉన్న కంటెంట్ వేసింటే బాగుండు అనిపించింది. సో ఆ కంటెంట్ ఏమేం కంటెంట్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష నుంచి దివ్యా నిఖితా గారు అయితే అగ్ని పరీక్ష షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో నుంచి దివ్యా నిఖితా గారిని సో బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. సో అది ఫెయిరా అన్ఫెయిర్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత. సో ఇక్కడ మనం ఒకటి కాదు ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుకోవాలా. సో మనకు అగ్ని పరీక్షలు ఏదైతే ఫేమస్ అయిందో సాంగ్, నాగరాజు మళ్ళీ కాటు వేసాడే అనేది. సో ఇక్కడ నాగరాజు కాటు వేయలేదు, కానీ బిగ్ బాస్ మళ్ళీ మళ్ళీ నాగప్రశాంత్కి అయితే కాటు వేస్తున్నట్టు అనిపించింది. సో నేను అనుకోవడం ఏంటంటే నాగప్రశాంత్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడేమో, ఎందుకంటే హౌస్లో హైయెస్ట్ ఓటింగ్ నాగప్రశాంత్ మరియు షకీబ్కి అయితే వచ్చింది. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ ఎవరంటే షకీబ్. సో అక్కడ ఉన్న 13 మంది, అంటే 13 మంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా. సో ఈ 13 మందిలో షాకిబ్ ది యూనిక్ క్యారెక్టర్ అనమాట. సో మనోడైతే సో బిగ్ బాస్ హౌస్ కు ఒక అంటే వేరే షేప్ అయితే తీసుకొస్తాడు మనోడు, అలా అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, మనం రివ్యూలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. యూట్యూబ్లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ తోటే సంజన గారి దొంగతనాలతో స్టార్ట్ అవుతుందండి. ఎందుకో లైక్ తన కంటెంట్ క్రియేట్ చేయడం కోసం చేస్తుందో లేకపోతే అది సరదా కోసం చేస్తుందో తెలియదు కానీ, బట్ అది చూడటానికి అయితే రోజు రోజుకి అది బోరింగ్గా ఉంది. సో ఒకటే కంటెంట్ మీద నడిపిస్తున్నట్టు అనిపించింది అనమాట. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా చెప్తాను నేను. స్టార్టింగ్ దొంగతనం జరుగుతుంది. ఏమనంటే, సో వాళ్ళకి ఏంటంటే హౌస్లో సిగరెట్స్ వస్తాయి కదా, అవి స్టోర్ రూమ్ నుండి వస్తుంది. స్టోర్ రూమ్లో తీసుకొని దాపెడుతుంది అనమాట. ఇక్కడైతే ఇమ్మాన్యుయల్ మమ్మీకి దాపెట్టొద్దు, వాళ్ళు సుమనన్న వాష్రూమ్కి వెళ్తూ మరీ చెప్పాడు నాకు అని చెప్తుంది. అయినా కానీ వినకుండా దాపెడుతుంది అనమాట. సో తర్వాత సుమన్ వచ్చి అడగటము, నా దగ్గర లేదు, నేను ఏమంటారు ఫ్లోరా గారికి ఇచ్చాను, ఇది అది ఇది అని చెప్తుంది. బట్ ఎందుకో చూడటానికి కొంచెం లైట్గా కొంచెం ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ లాగే అనిపిస్తుంది అనమాట. దానికోసం ఇవాళ ఇమ్మాన్యుయల్ సంజన గారు అయితే ఒక ప్లాన్ వేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. నేను అంటే లైవ్ ప్లస్ ఎపిసోడ్ రెండు మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇలాగ వెళ్ళుంటే ఎపిసోడ్ ఇలా వెళ్ళుంటే బాగుండేది అనే దాని గురించి కూడా చెప్తాను, పాయింట్ టు పాయింట్ ఇంక్లూడింగ్ చేయడానికి. సో యా, తర్వాత ఏంటంటే సో ఇమ్మాన్యుయల్ ఏంటంటే తనుజ అలిగిందని ఫీల్ అవుతాడు అనమాట. అలిగిందని అంటాడు ఎవరు, ఇమ్మాన్యుయల్. యా, తర్వాత ఏంటంటే తనుజ కాఫీ పోయిందండి. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో సంజన ఫ్లోరా ఇద్దరు కలిసి కాఫీ అయితే దాపెట్టారు. సో మనం అనుకున్నట్టే జరుగుతుంది అనమాట. ఎందుకంటే సంజన గారు కొంచెం హౌస్ను అలర్ట్ చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారు. బట్ సంజన గారు కాఫీ తాగుతారని నేను అనుకోను, ఎందుకంటే టీ దగ్గర గొడవలు వచ్చినాయి కాబట్టి. ఇవాళ టీ కప్పులు తుఫాన్ లాగా ఇవాళ టీ మీద ఎక్కువ కంటెంట్ అయితే నడిచింది. సో వాటన్నిటి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. సో తనుజ కాఫీ అయితే పోతుంది. సుమన్ అడుగుతుంది తనుజ కాఫీ పోయిందా అనేసి. సో సుమన్ ఎంత అమాయకంగా చెప్పాడంటే, అమ్మా నీకు తెలుసు కదమ్మా, నేను అలాంటి వాడిని కాదు, నా క్యారెక్టర్ అలాంటివి కాదు అని ఎంత అమాయకంగా చెప్పాడంటే సుమన్. సో టూ కూడా అనిపించింది నాకు. తర్వాత డిమాండ్ పవన్ హౌస్ మొత్తం వెతుకుతుంటే సిగరెట్స్ అయితే దొరుకుతుంది. ముందు చెప్పాం కదా. సో సిగరెట్స్ దొంగతనం చేసింది అనేసి షోరూమ్ నుంచి సిగరెట్స్ అయితే సుమన్కి ఇస్తుంది. సుమన్ అడుగుతాడు డిమాండ్, సో నువ్వు తీసావా అంటే లేదన్నా, మొత్తం కాఫీ కోసం వెతుకుతుంటే దొరికింది అది ఇది అంటాడనమాట ఎవరు, మన డిమాండ్. సో తర్వాత టీ కప్లో తుఫాన్ లాగా. సో లైవ్లో తీసుకున్నట్టయితే లైవ్లో ఆల్రెడీ తనుజ రాముకి చెప్పింది, సో హౌస్లో అందరినీ కనుక్కోమనేసి. సో ఎవరెవరు టీ తాగుతారు అనేసి కనుక్కొని, ఫ్లోరా గారు అయితే వాష్రూమ్లో ఉంటారు, ఫ్లోరా గారిని అడగడు. సో అందరినీ కనుక్కొని వచ్చి హరీష్ కుకింగ్ చేస్తున్నాడు కాబట్టి హరీష్కి చెప్తాడు. హరీష్ అక్కడికి ఒక కప్పు ఎక్స్ట్రా పెట్టాడు అనమాట టీ, అంటే 4 కప్పులు అంటే 5 కప్పులు పెట్టాడు.
సో ఇక్కడ సంజన గారికి డిస్కషన్ అవుతుంది. సంజన గారికి తనుజకు మధ్య ఇష్యూ, మళ్ళీ రాముకు మరియు ఆ తనుజకు వీళ్ళ మధ్య అయితే గట్టి గట్టి ఆర్గ్యూ అయింది. చాలా పెద్ద తుఫాన్ అయితే నడిచింది. తనుజ గట్టిగా అరవటము రాము మీద. సో అక్కడ ఏంటంటే నాకు తనుజ అది తప్పు అనిపించలేదు కానీ, బట్ రాము ఒకవేళ తనకు ఒక పని అప్పచెప్పినా కానీ, అక్క ఇది నా డ్యూటీ కాదు నీ డ్యూటీ అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటే బాగుండు. సో మనోడు కొంచెం అమాయకంగా ఉన్నాడు, అందరికంటే అంటే ఏజ్ లో తక్కువ కాబట్టి అమాయకంగా ఉన్నాడు. సో ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. సో ఇమ్మానియల్ కూడా అదే మాట్లాడతారు. సో అన్నం తినేవాడి మీద అంతలా అరుస్తారా, అది కరెక్ట్ కాదు. సో తప్పు నీదే, ఎందుకంటే నీ పని వాడి చేత చేయించేది ఏంది, నీకేమన్నా అసిస్టెంట్, వాడు మనలాంటి ఒక ఓనరే కదా అని ఇమ్మానియల్ చెప్తాడు అనమాట. సో ఈ వార్డు కొంచెం తనుజ ఫీల్ అయినట్టుంది. తర్వాత వాష్రూమ్ లోకి వెళ్తే అక్కడ ఆ బ్యాచ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయ్యారు కదా, రీతు అండ్ డిమాండ్ పవన్ మళ్ళీ స్టార్ట్ అయ్యారు కదా. సో ఇక్కడ ఏంటంటే భరణి క్లియర్ గా చెప్తాడు ఎవరికి, రాముకు మరియు ఇమ్మానియల్ కు, అక్కడ ఇంకొకరు సుమన్ ఎవరో ఉన్నట్టున్నారు, వీళ్ళకైతే క్లియర్ గా చెప్పాడు. మనకు తెలిసిన తనుజ ఏదైతే ఉందో, తనుజకు రాము అంటే ఇష్టం, ఇమ్మానియల్ అంటే ఇష్టం, నేనంటే ఇష్టం, కానీ ఇప్పుడున్న తనుజ వేరంటాడు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో బర్నీ అంటాడు కదా, సో మిగతా ఒకళ్ళు నాతో ఫేక్ గా ఉంటున్నా కానీ నేను ఫెయిర్ గా ఉంటున్న వాళ్ళతోటి అది నాకు తెలిసి కూడా ఉంటున్నాను అని చెప్తాడు కదా. సో ఇది నాకేమనిపించింది అంటే, ఈ పాయింట్ రీతు చౌదరి అన్నట్టు అనిపించింది నాకు, ఎవరు మన బర్నీ. సో క్లియర్ గా అయితే ఇక్కడ తెలిసిపోయింది. తర్వాత ఇమ్మానియల్ అంటాడు అనమాట, ఇప్పుడు నేను టీ తాగొచ్చు కదా, నాకు హెడేక్ గా ఉంది, టీ తాగాలనేసి బాత్రూమ్కి వెళ్తాడు. బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు తనుజ, రీతు, డిమాండ్ పవన్ వీళ్ళు ఉంటే, సో అక్కడ మనోడు అడుగుతాడు నేను టీ పెట్టుకోవచ్చు అది ఇది అంటే, ఇక్కడ పెద్ద సీన్ చేసి. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి, వాళ్ళకి నచ్చినట్టు వండించుకొని తినాలి, అంతేగాని రేషన్ అంటే కట్ చేయకూడదు అని ఇమ్మానియల్ అంటాడు అనమాట ఒక సందర్భంలో గార్డెన్ ఏరియాలో కూర్చొని. ఆఖరికి వాళ్ళకి టిఫిన్ కూడా కట్ చేసిందంట రేషన్ లేదనేసి. సో అక్కడ చూసుకోవాలి కదా, తను మెయింటైన్ చేసుకోవాలి కదా, జస్ట్ ఫ్రూట్స్ తోటి మేము చేస్తున్నాము, ఇది ముమ్మాటికి తనుజ తప్పే అది ఇది అని ఇమ్మానియల్ అంటాడు. సో ఇమ్మానియల్ అయితే క్లియర్ గా ఉన్నాడు, ఎక్కడ ఎవరిది తప్పు అది క్లియర్ గా చెప్తున్నాడు మనోడు. సో ఎక్కడ తన పాయింట్ పెట్టాలో చెప్తున్నాడు. ఇదే విషయం తనుజకు కూడా చెప్తాడు అనమాట. సో తర్వాత వచ్చేసరికి భరణి మరియు ఇమ్మానియల్ అక్కడ లివింగ్ ఏరియాలో సోఫాలో ఉంటారు. ఇమ్మానియల్ పడుకొని ఉంటాడు, భరణి అక్కడ కూర్చొని తనుజని పిలుస్తాడు అనమాట. ఏంటి ఈ మధ్య నువ్వు ఇమ్మానియల్ తోటి సరిగ్గా మాట్లాడలేదంటే, సో నేను మాట్లాడలేదు, అంటే ఇష్టం లేని వాళ్ళతోటి మాట్లాడడము ఎందుకు నాన్న, సో నేను ఏడుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని అంటే, సో మనోడు అంటాడు లైక్ అక్కడ ఒక్కదానివే ఉన్నావు అంటే, అవును నేను ఒక్కదాన్నే ఉన్నా కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు అంటారు. తర్వాత వీళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళేసి తనను ఓదార్చడం కానీ, తర్వాత ఇమ్మానియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, అక్కడ ఏదైతే నువ్వు మాట్లాడావో, రాముని ఏదైతే తిట్టావో, వాడు అన్నం తినేవాడిని తిట్టావు నువ్వు, అది రాంగ్, అది నీ పని, అది అక్కడ నువ్వు కాదు ఎవరున్నా కానీ అదే చేస్తాను నేను, నువ్వు మాట్లాడడం రాంగ్ గానే చెప్తాను అంటాడు ఇమ్మానియల్. నాకు ఇక్కడ ఇమ్మానియల్ నచ్చాడు. తర్వాత తనుజ అంటుంది అనమాట, అక్కడ సంజన ఉన్నా కానీ నువ్వు అలాగే చెప్తావా, చెప్పవు అంటే, లేదు అక్కడ సంజన గారు మాట్లాడినా కానీ రాము మీద నేను అలాగే ఫైర్ అవుతాను, ఎందుకంటే అది రాంగ్, సో ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, అంతేగాని ఇప్పుడు ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్తాడు అనమాట ఇమ్మానియల్. సో భరణి కూడా సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. తర్వాత తనుజ కొంచెం ఫీల్ అయినట్టుంది మనోడు ఇమ్మానియల్ అలా మాట్లాడినందుకు. తర్వాత క్లారిటీగా మనోడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు ఇమ్మానియల్. సో ఇదైతే క్లియర్ గా కనపడుతుంది మనకు. సో ఇక్కడ లైవ్ లో జరిగింది, ఇక్కడ టెలికాస్ట్ అయింది ఒకటి చెప్పాలనుకున్నాను కదా. సో ఒకటేంటంటే, తనుజ పవన్ కళ్యాణ్కి అయితే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది, తనకు అర్థమైపోయి ఉండొచ్చు ఇలాగా రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది, సో మనోడికి క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది అని పిలిచి మాట్లాడుతుంది అనమాట. మనోడు కూడా వయ్యారాలు పడుతున్నాడు. మేబీ డిమాండ్ పవన్, రీతు ఇలాగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కదా, మనోడు కూడా క్రియేట్ చేద్దామని అక్కడ వర్కౌట్ అవ్వదనేమో, ఇక్కడ తనుజ తోటి క్రియేట్ చేద్దామని మనోడు బిహేవ్ చేస్తున్నట్టుంది, కనిపెట్టింది తనుజ. సో చెప్తుంది అనమాట, నువ్వు చూసే చూపులు కానీ మాట్లాడేది కానీ నాకు వేరుగా వెళ్తుంది, సో బియాండ్ వెళ్తుంది, సో కొంచెం మార్చుకో, అందరితో ఎలాగున్నావు నాతో అలాగుండంటే, మనోడు ఉయ్యారాలు పడితే అక్కడికి కూడా చెప్తా ఉంటాడు అనమాట, ఉయ్యారాలు పడితే మనోడికి అయితే ఫీజులు ఎగిరిపోయినాయి, తనుజ ఇలా మాట్లాడుతుంది అని అనుకుని ఉన్నాడు. సో ఇదైతే జరిగింది. ఇదే విషయము దివ్య నిఖిత గారు వచ్చినప్పుడు చెప్పిన దానికి దీనికి రెండుగా రిలేట్ చేసి చెప్తారనమాట. నేను వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం.
తర్వాత వీళ్ళకు ఏంటంటే కటన్స్ వేస్తారు, అందరినీ హౌస్లోకి వెళ్ళమంటారు. అక్కడ ప్రాపర్టీస్ అవన్నీ పెడతారు. అగ్ని పరీక్షలో ఎవరైతే ఉన్నారో అగ్ని పరీక్షలో నుంచి నలుగురు తీసుకొస్తారు. అనుషరత్నం గారు, సో నాగప్రశాంత్, దివ్య నిఖిత, మరి షాకీబ్, వీళ్ళ నలుగురు అయితే వస్తారు. వీళ్ళ నలుగురు నుండి బిగ్ బాస్ చెప్తాడు అనమాట. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, బిగ్ బాస్ చెప్పడానికంటే ముందు సో మాక్సిమము కామనర్స్ నుంచి వెళ్ళిపోతున్నారు. మనీష్ వెళ్ళాడు, ఈ వీక్ కూడా 100% కామనర్స్ నుంచి వెళ్తారు. ఒకళ్ళు వెళ్తారా లేదా ఇద్దరు వెళ్తారా అనేది చూడాలి. ఆల్రెడీ ఫ్లోరా గారు అయితే ఎలిమినేషన్, అంటే ఫ్లోరా గారు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి తన ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు. సో ఇక్కడ డేంజర్ జోన్ లో ఉండింది ముగ్గురు, ఒకళ్ళు హరీష్, ప్రియా మరియు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇద్దరి మధ్య జరుగుతుంది సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అని. ఇప్పుడున్న సిచ్యువేషన్ వరకు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో చూడాలి డబుల్ ఎలిమినేషన్ పవన్ కళ్యాణ్ ప్లస్ ప్రియా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. తర్వాత వీకెండ్ కి డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళే ఆస్కారం ఎక్కువ ఉండింది. సో మేబీ ఆల్రెడీ దివ్య నిఖిత గారు ఎంటర్ అయ్యారు కదా హౌస్ లోకి. సో ఇంకొక కామనర్ వస్తారేమో చూడాలి. ఇక్కడైతే వాళ్ళు వస్తారనమాట, బిగ్ బాస్ వాళ్ళకి చెప్తారు. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకోండి హౌస్ మేట్స్ కు, ఏమని ఇక్కడ హౌస్ లో ఏం తగ్గింది, మీరు వస్తే ఏం యాడ్ అవుతుంది అనే దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటారు. సో షకీబ్, నాకు ఇక్కడైతే షకీబ్ టూ గుడ్ అనిపించాడు. మనోడు కొంచెం ఫన్నీగా ఉన్నాడు. ఉన్న వాళ్ళల్లో యూనిక్ క్యారెక్టర్ అనిపించింది అనమాట. బిగ్ బాస్ కూడా కొంచెం కామెడీ చేశారు అనమాట అక్కడ. షకీబ్ బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు అనేసి తర్వాత నాగప్రశాంత్ను అపీల్ చేసుకోమంటారు. మనోడు నాగప్రశాంత్ అపీల్ చేసుకుంటాడు. మనోడు క్లియర్గా చెప్తాడు, 2 స్టార్స్ వచ్చాయి నేను, సో నేను కామెడీ చేస్తాను, ఎమోషన్ పండిస్తాను, టాస్క్లు ఆడతాను, కొట్లాడుకుందాం అది ఇది అని చెప్తాడు అనమాట. సో మనోడు అయితే అపీల్ బాగానే అనిపించింది. సో తర్వాత దివ్య నిఖిత గారిని అపీల్ చేసుకోమంటారు. దివ్య నిఖితని అయితే అపీల్ చేసుకుంటుంది. ఇక్కడ దివ్య నిఖిత అపీల్ లైవ్ లో చాలా చూపించారు, కానీ దివ్య నిఖిత గారు చాలా వరకు ట్రిమ్ చేసినట్టున్నారు, కొంచెమే చూపించారు దివ్య నిఖిత గారు. ఎందుకంటే మేబీ లాస్ట్ లో తనకు తక్కువ ఓట్లు పడి హౌస్ లోకి వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ గా చూపించడం కోసం ఏమన్నా తక్కువ కంటెంట్ చూపించారేమో. సో తర్వాత షాకీబ్ వస్తాడు. షాకీబ్ అయితే మంచి క్రేజీగా ఉన్నాడండి, ఆల్రెడీ చెప్పాడు. మీరు ఆల్రెడీ అగ్ని పరీక్ష చూసి వచ్చారు కదా, సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ అనుభవించాను, మీకు అది తెలియదు కాబట్టి నేను ఇక్కడ మీకు యాడాన్ అవుతానని అది ఇది అని చెప్తాడు అనమాట. టూ కూడా అనిపించింది నాకు. షాకీబ్ చాలా బాగా మాట్లాడాడు. తర్వాత అనుషరత్నం గారు వచ్చారు. అనుషరత్నం గారు వచ్చి సో తన గురించి చెప్తారు. నేను మరీ కింది లెవెల్కి దిగి నేనైతే వాదించను, ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇది అంటారు అనమాట. సో ఇక్కడ అనుషరత్నం గారు అయితే అలా మాట్లాడారు. తర్వాత కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ చెప్తారు, మీరు ప్రశ్నలు అడగండి, సో అవన్నీ వాళ్ళు హౌస్ కు వస్తే ఏం యాడ్ ఆన్ అవుతుంది అనే క్వశ్చన్స్ మాత్రమే అడగండి అది ఇది అంటే పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తారు అనుషరత్నం గారిని. సో అనుషరత్నం గారిని డైరెక్ట్ గా అడిగాడు అనమాట, మీరు బిలో ద బెల్ట్ వెళ్ళని అంటున్నారు కదా, సో ఒకవేళ మీకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు బిలో ది బెల్ట్ వెళ్తే మీరు ఏం చేస్తారు అది ఇది అంటే, నేను వెళ్ళను, అది ఆడియన్స్ కి వదిలేస్తాను అది ఇది అని చెప్తుంది అనమాట. ఇక్కడ శ్రీజ తగులుకుని. సో శ్రీజతో వాదించడం అంత ఈజీ కాదండి. ఎందుకన్నాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఎందుకంటే శ్రీజ అంటుంది, దానికంటే ముందు పవన్ కళ్యాణ్ అంటుంది, ఫ్రెండ్ నిన్ను నామినేట్ చేస్తే నువ్వేం చేస్తావు అది ఇది అంటే, అందరూ సొల్లు కబుర్లు మాట్లాడతారు కానీ ఫ్రెండ్ అయినా ఎవరైనా నామినేట్ చేస్తే నామినేషన్లు అందరూ సీరియస్ గా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ కంటెంట్ మాత్రం బయటకు వెళ్తుంది కాబట్టి అందరికీ తెలుసు, అన్ని సీజన్లు ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసిపోవడం, జాన్జిగిరీలు అవ్వడం ఇవన్నీ కామనే, అందరికీ తెలిసిందే ఇదంతా. సో తర్వాత శ్రీజ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనుషరత్నం గారితో మాట్లాడుతుంది. అనుషరత్నం గారితో ఏం మాట్లాడుతుంది అంటే, మీరు బిలో ది బెల్ట్ ఇలా అంటున్నారు కదా, సో మీరు ఒకవేళ ఎవరినైనా స్వాప్ చేయాలనుకుంటే ఎవరిని స్వాప్ చేస్తారంటే, అక్కడ నిన్నే స్వాప్ చేస్తాను, సో నువ్వు నీ పాయింట్ లేకపోయినా కానీ మాట్లాడతావు అది ఇది, సో యాజ్ అన్ ఐటీ ప్రొఫెషన్ అయ్యింది నువ్వు ఇలా మాట్లాడినావు, ఇలా చేసినావు అలా చేసినావు అంటే అప్పుడు శ్రీజ అంటుంది అనమాట, సో నువ్వు తీసుకొచ్చావు కదా యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఇదే బిలో ద బెల్ట్ అది ఇది అంటుంది అనమాట. సో ఇక్కడ శ్రీజతో వాదించడం అంత ఈజీ కాదు. ఈ వీక్ కొంచెం తగ్గినట్టుంది, కొంచెం నెగిటివ్ అయింది కదా లాస్ట్ వీక్ నాగార్జున గారు అన్న దగ్గర నుంచి, సో అందుకని తగ్గించినట్టుంది పాపం. తర్వాత నాగప్రశాంత్ని అడుగుతారు. నాగప్రశాంత్ను ఏమంటారంటే, ఇక్కడ ఏమైనా ఒకరిని స్వాప్ చేయాలంటే ఎవరిని చేస్తారంటే మనోడు పవన్ కళ్యాణ్ పేరు చెప్తాడు. ఎందుకంటే మనోడు నాతో పాటు తను టాస్క్లు ఆడాడు, ఆ ఫైర్ ఇక్కడ లేదు, నేను వస్తే ఆ ఫైర్ ని యాడ్ ఆన్ చేస్తానంటే పవన్ కళ్యాణ్ కొంచెం
సర్కాస్టిక్ గా అన్నాడు అనమాట. ఏంటి నాలో ఫైర్ నువ్వు యాడ్ ఆన్ చేస్తావు అది ఇది అనేసి. మనోడు అయితే క్లియర్ గా ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి అయితే క్లియర్ పిక్చర్ అయితే వచ్చిందండి. అండ్ అదేంటంటే సో బయట మనోడి మ్యాటర్ ఏం లేదు, అంతా సున్నా, కంటెంట్ కూడా ఏం లేదు. సో ఈ వీక్ వెళ్ళిపోయేది తనే అని ఈ పాటికి తనకు క్లియర్ క్లారిటీ వచ్చింటుంది అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే క్లియర్ ఉందన్నమాట, పవన్ కళ్యాణ్ అంటారు. తర్వాత దివ్య నిఖిత అయితే శ్రీజాని స్వాప్ చేస్తానంటుంది. ఆ కంటెంట్ కానీ ఆ ఫైర్ కానీ నేను చేస్తాను అది ఇది అంటుంది అనమాట. తర్వాత రితు దివ్యాని అడుగుతుంది. సో మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కాంపిటీషన్ అని అనుకుంటున్నారు అనగానే తన భరణి పేరు చెప్తుంది. సో ఇక్కడైతే రీతు చౌదరి కొంచెం స్ట్రాటజికల్ గా ఆలోచించినట్టుంది. అంటే ఇండైరెక్ట్ గా బయట ఎలా ఉంది, ఏం మాట్లాడుకుంటున్నారు అనే కంటెంట్ తీసుకోవడం కోసం మాట్లాడింది అనమాట రీతు క్లియర్ కట్ గా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పే సమాధానాలను బట్టి, ఒకవేళ వాళ్ళు తెలియగల వాళ్ళు అనుకుంటే వీళ్ళు చెప్పే సమాధానాలను బట్టి వాళ్ళు పాయింట్స్ తీసుకొని దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఒకవేళ చేంజ్ చేసుకుంటే ప్రేక్షకులకు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఏమని అంటే వీళ్ళు ఇంతకు ముందు ఉంది ఫేకా, ఇప్పుడు నుండి ఉండేది ఒరిజినల్, ఈ ఇన్పుట్స్ వల్ల ఎలా మారుతున్నారు అనే దాని గురించి ఇవన్నీ మనం చేంజ్ అయిపోతుంది అనమాట గేమే. సో అందుకే బిగ్ బాస్ కొంచెం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పెట్టినట్టున్నారు. అందుకే ఈ సీజన్ చాలా బాగా వెళ్తుంది, ఎందుకంటే అనుకున్న దానికంటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అంత మొత్తం. సో దివ్య అయితే బర్ని గారి పేరు చెప్తుంది. సో నాగప్రశాంత్ అయితే ఇక్కడ క్లియర్ గా సంజన గారి పేరు చెప్తారు. ఎందుకు అనేది కూడా చెప్పాడు మన్నాడు. సంజన గారు గేమ్ టర్న్ చేస్తున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు అని చెప్తారు అనమాట. ఇక్కడ హౌస్ మేట్స్ కు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. సంజన గారు చాలా పాజిటివ్ గా వెళ్తున్నారు అందరికీ అని అర్థమైపోయినట్టుంది క్లియర్ గా. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే చెప్పుకుంటూ పోతే లైక్ ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 3 weeks లో సంజన గారు చేసిన ట్విస్ట్లే ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్ కంటే. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ తర్వాత షకీబ్ అంటారు. షకీబ్ అయితే చాలా బాగా మాట్లాడారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏమన్నారు, ఆడా నవ్వాలన్నారు, అంతేగాని ఒకళ్ళు ఫీజు కాదు, నేను మీకు ఎక్స్ట్రా స్పైస్ ఇస్తాను, సో నేను మీలా కాదు, నేను యూనిక్గా ఉన్నాను అంటాడు. మనోడు ఫైనల్ గా కూడా అదే చెప్తాడు ఏమని, సో మీ అందరికంటే నేను యూనిక్గా ఉన్నాను. సో బిగ్ బాస్ కూడా చెప్పింది అదే, లైక్ ఇక్కడ మిస్ అయింది, హౌస్ లో మిస్ అయింది, మీరు ఏమి యాడ్ ఆన్ చేస్తారో దీనికి హౌస్ కు అది ఇది అంటారు అనమాట. సో దాని గురించి మనోడైతే టూ గుడ్ గా చెప్పాడు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళను వెళ్ళిపోమ్మంటారు, అంటే టైం అయిపోయింది వెళ్ళిపోమ్మంటారు. తర్వాత ఓటింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఓటింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు హౌస్ లో చాలా పెద్ద డిస్కషన్ అయితే నడిచింది. ఈ డిస్కషన్ లో నాగప్రశాంత్ కి షకీబ్ కి ఎక్కువ ఓట్స్ పడినాయండి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారనుకున్నా, నాగప్రశాంత్ కి ఇక్కడ మళ్ళీ అన్యాయం జరిగింది. అందరైతే ఓటేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరికి టిక్ చేయాలి. ఫైనల్ గా ఎవరు ఎక్కువ ఉంటారు, ఎవరు తక్కువ ఉంటారు అనేది తర్వాత బిగ్ బాస్ రివీల్ చేస్తారనమాట. సో రివీల్ చేయడానికంటే ముందు ఏమంటారు, గార్డెన్ ఏరియాలో కొంచెం కామెడీ స్కిట్ అయితే చేశారు ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ మంత్రికుడిగా రితు చౌదరి దెయ్యం పట్టిన అమ్మాయిలాగా చేస్తారనమాట. ఇక్కడ కొంచెం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కొంచెం కామెడీ యాడ్ అనేది ఏంటంటే ఇదే అనమాట. అక్కడ కొంచెం కామెడీ చేస్తారు. ఇమ్మాన్యుయల్ సుకరో బచ్చా అనడము, అది కొంచెం చాలా ఫన్నీగా వెళ్ళింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు. మీ పావుడు మీరు కదిపారు, నా పావుడు నేను కలుపుతాను. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది చదరంగం కాదు రణరంగం అనేసి. సో ఇక్కడ ఎవరికైతే తక్కువ ఓట్స్ పడినాయో వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నాను అనేసి దివ్య గారు అయితే ఎంటర్ అవుతారు. నేను ఇక్కడ మళ్ళీ నాగప్రశాంత్కి అన్యాయం జరిగిందని అనిపించింది. మ్యాక్సిమం ఓట్స్ అన్ని నాగప్రశాంత్కే పడినాయి. సో తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు, ట్విస్ట్లు ఉంటాయి కాబట్టి మేబీ మనం ఎక్కువ ఓటేసాం కాబట్టి వాళ్ళు రావచ్చు. సో దివ్య నిఖితాన్ని టెనెంట్ గా వెళ్ళమంటారు ఎవరు బిగ్ బాస్. ఇదంతా అయిపోతుంది. తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అందరూ అడుగుతుంటారు అనమాట. దివ్య నిఖితాన్ని అడుగుతుంటే ఇమ్మాన్యుయల్ ఒక మాట అడుగుతాడు, ఇక్కడ లవ్ బోర్డ్స్ ఎవరు అనేసి అడుగుతాడు అనమాట. తెలిసే అడిగాడు అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ట్రయాంగిల్ అయితే నడుస్తుంది, అది అప్పుడప్పుడు స్క్వైర్ కూడా అవుతుంది. అది ఇది అనగానే అక్కడ క్లియర్ గా శ్రీజ అయితే చెప్పేస్తుంది. తెలియకపోవడం ఏంటో, ఇక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్, రీతు, తనుజ అంటాడు అనమాట. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నేను చెప్పాను కదా, సో తనుజ అయితే పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పేసింది, నువ్వు ఆ ఉద్దేశంతో ఎప్పుడు అనుకో మాకు, నేను అలా అనుకోలేదు, నేను ఒక ఫ్రెండ్ గానే చూశాను, నువ్వు కూడా అలాగే అందరితో మాట్లాడినట్టు మాట్లాడు అది ఇదని. సో దివ్య నిఖిత అంటుంది అనమాట, తనుజ అంటుంది. సో దీనికి లింక్ అనమాట, బయటకి ఇలా వెళ్ళింది, ప్రొజెక్ట్ అవుతుందని. మేబీ తనకు కూడా
గ్రహించి ఉండొచ్చు. సో అందుకనే పవన్ కళ్యాణ్కి అలా చెప్పిందేమో అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత యా తర్వాత ప్రియా వెళ్ళేసి అంటే లోపల ఏం చేస్తుంటారంటే రీతు అండ్ తనుజ ఏం చేస్తారంటే గజ దొంగలు అయ్యారు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే కాఫీ పౌడర్ ఇవన్నీ సంజన గారు దొంగతనం చేస్తున్నారు కదా, ఆవిడ లిప్స్టిక్ ఐ లాషెస్ ఇవి దొంగతనం చేద్దాం దాపెడదాం చూద్దాం ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు దొంగతనం చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్రియా వెళ్ళేసి బయటికి మీది ఇలాగ వెళ్ళిందని చెప్తుంది అనమాట. తర్వాత సంజన తర్వాత సంజన అయితే మళ్ళీ మళ్ళీ పెద్ద ప్లాన్ వేసింది. ఈ దొంగతనాలు చేసే అలవాటు ఏంటో నాకు తెలియదండి. సో చూద్దాం. అక్కడ ఏంటంటే దివ్య నిఖిత గారు వచ్చారు కదా, సో దివ్య నిఖిత గారి ఏవైతే మేకప్ కిట్ అవి ఉన్నాయో దొంగతనం చేయాలంటుంది. ఈసారి సింగిల్ గా కాకుండా ఈసారి ఇమానియల్ మరియు ప్రియా తోటి స్కెచ్ వేసింది. చెప్తుంది అనమాట, ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేశాను, ఈసారి మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తాను, బయట తెలియకుండా చేయండి అది ఇది అని. సో ప్రియాకి చెప్తుంది, నువ్వే తీయాలి ప్రియా, ఎందుకంటే 10 లో ఉంది కదా, ప్రియా తీయాలని చెప్తుంది. సో తర్వాత ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ లో దివ్య నిఖిత గారు అంటే ఒక మాట అంటారు, ట్రయాంగిల్ స్క్వైర్ అనేది ఎందుకు అనేది నేర్పించింది అనమాట. బయట మనందరికి ఏదైతే ప్రొజెక్ట్ అవుతుందో వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారా, రియల్ గా వాళ్ళ మధ్య ఫీలింగ్స్ ఉన్నాయి అనే దాని గురించి అనుకున్నాం కదా. సో అది బయట పెట్టడం కోసం నేను ఆ మాట అన్నాను. సో ఒక మాట నేర్కు నలుగురు షేక్ అయ్యారు. సో చూద్దాం వాళ్ళు రియల్ గానే కంటెంట్ కోసం చేస్తున్నారా, రియల్ గా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి అనేసి అది తట్టుంది. సో ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోతుంది. ఒక పిడుగులాగా వచ్చి పడింది అనమాట ఎవరు దివ్య నిఖిత. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో సంజన గారు కూడా అంటారు, దివ్య నిఖిత వస్తే మమ్మల్ని పచ్చడి చేసింది, చూడండి చూసుకోండి ఆలోచించండి అంటే. ఒక డిమాండ్ పవన్ ఒక్కడే దివ్య నిఖిత వస్తే బాగుంటుంది హౌస్ లోకి అని చెప్పాడు అనమాట. మీరు లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా కానీ అదే అదే అంటాడు మనోడు, డిమాండ్ పవన్ ఒక్కడే అంటాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.